హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్వెల్ హిస్టరీలో నలు కాకుండా మెయిన్గా ఉండే సింబయోటిక్స్ 3. ఒకటి మనందరికి ఇష్టమైన వెనమ్, రెండోది కార్నేజ్, ఇంకా చివరి మూడోది టాక్సిన్. అయితే ఈ టాక్సిన్ను మనము సూపర్ హీరో అని చెప్పలేము, అలానే సూపర్ విలన్ అని కూడా చెప్పలేము. కానీ ఈ 3 సింబయాటిక్స్లో టాక్సిన్ చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు. అయితే ఈ టాక్సిన్ సింబయాటిక్ అనేది సింబయాటిక్ ఫ్యామిలీ లైనప్లో 1000వ సింబయాటిక్. వెనమ్ ఎలా అయితే కార్నేజ్కు బర్త్నిస్తాడో అలానే కార్నేజ్ కూడా ఈ టాక్సిన్కు బర్త్నిస్తాడు. సో ఇక్కడ ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే వెనమ్కు మనవడు, కార్నేజ్కు కొడుకు అవుతాడు ఈ టాక్సిన్. చూడడానికి లుక్స్ కూడా వెనమ్ ఇంకా కార్నేజ్ కలుసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటాడు ఈ టాక్సిన్. మరి వెనమ్ 3లో కనిపించిపోయే ఈ టాక్సిన్ సింబయాటిక్ యొక్క ఆరిజిన్తో పాటు వెనమ్ 3 మూవీలో ఈ క్యారెక్టర్ యొక్క స్టోరీ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి కూడా మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చింటే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీరు కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. అయితే అన్ని సింబయాటిక్స్ లాగానే కార్నేజ్ కూడా ఒకరోజు ప్రెగ్నెంట్గా ఉంటాడు. కానీ ఆ ప్రెగ్నెన్సీ తనకు ఇష్టం లేదు. ఎందుకంటే తన స్పామింగ్ కారణంగా వచ్చే సింబయాటిక్ వాళ్ళ ఫ్యామిలీ లైనప్లో 1000వ సింబయాటిక్ కాబట్టి ఆ సింబియాట్ తన పూర్వీకుల కన్నా కూడా చాలా స్ట్రాంగ్గాను పవర్ఫుల్గాను ఉంటుంది. అందుకే కార్నేజ్కు తన కొడుకు మీద ఎలాంటి ప్రేమ ఉండదు. అసలు ఎప్పుడైనా ఒక సింబియాట్ మరో కొత్త సింబియాట్కు బర్త్ను ఇచ్చిందే అనుకోండి, అప్పుడు ఆ తండ్రి సింబియాట్కు కొడుకు అంటే అసలు పడదు, అలానే కొడుకు కూడా తండ్రి అంటే అసలు పడదు. వెనమ్ ఇంకా కార్నేజ్ విషయంలో మనం అదే చూసాము. సో ఇక్కడ కార్నేజ్ కూడా తనకు పుట్టబోయే సింబియాట్ను పుట్టిన వెంటనే చంపేయాలి అనుకుంటాడు. కానీ ఆ సింబియాట్ను చంపడానికి కార్నేజ్ దగ్గర అంత శక్తి ఉండదు. అందుకోసం అప్పుడే అక్కడికి వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్ బాడీలో ఈ టాక్సిన్ని పెడతాడు. అలా తను మళ్ళీ శక్తి పుంజుకుని ఈ టాక్సిన్ను చంపచ్చు అని కార్నేజ్ అనుకుంటాడు. ఇంకా ఆ పోలీస్ ఆఫీసర్ పేరు ప్యాట్రిక్ ములిగన్. అయితే ఈ ప్యాట్రిక్ ములిగన్ ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక మంచి ఫ్యామిలీ మ్యాన్గా తన లైఫ్ను లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే కార్నేజ్ టాక్సిన్ను తన బాడీలో పెట్టినప్పుడు తనకు ఏమవుతుందో అసలు అర్థమే కాదు. కానీ అతను ఇంటికి వచ్చాక ఈ టాక్సిన్ గురించి తెలుసుకుంటాడు. తర్వాత కార్నేజ్ టాక్సిన్ను చంపడానికి 2-3 సార్లు ప్రయత్నిస్తాడు. కానీ టాక్సిన్ను కార్నేజ్ నుండి బ్లాక్ క్యాట్ ఒకసారి, అలానే వెనమ్ కూడా ఒకసారి కాపాడతాడు. అయితే ఈ టాక్సిన్ చాలా పవర్ఫుల్గా మారతాడు కాబట్టి వెనమ్ దాంతో పార్ట్నర్గా మారి స్పైడర్ మ్యాన్ ఇంకా కార్నేజ్కు అగెనెస్ట్గా ఫైట్ చేద్దామని టాక్సిన్ను కాపాడి దానికి టాక్సిన్ అని పేరు పెడతాడు. అయితే టాక్సిన్ను చంపే ప్రయత్నంలో కార్నేజ్ ప్యాట్రిక్ వైఫ్ మీద కూడా అటాక్ చేస్తాడు. ఇంకా టాక్సిన్తో బాండ్ అయి ఉన్నాడు కాబట్టి తన వల్ల తన ఫ్యామిలీకి చాలా డేంజర్ అని చెప్పి ప్యాట్రిక్ తన ఫ్యామిలీని మరియు తన జాబ్ను వదిలేసి వెళ్ళిపోతాడు. అయితే టాక్సిన్ మంచివాడిగా మారడం గమనించిన వెనమ్ టాక్సిన్ ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుంటాడు. మొట్టమొదటిసారిగా కార్నేజ్తో చేతులు కలుపుతాడు వెనమ్. ఇంకా ఈ ముగ్గురు మధ్య బ్యాటిల్ జరిగినప్పుడు టాక్సిన్ ఇద్దరిని ఓడిస్తాడు. ఇంకా ఈ ముగ్గురు మధ్యలోకి స్పైడర్ మ్యాన్ కూడా వచ్చి టాక్సిన్కు హెల్ప్ చేస్తాడు. దాంతో టాక్సిన్కు స్పైడర్ మ్యాన్ మీద ఒక మంచి అభిప్రాయం అనేది ఏర్పడుతుంది. వెనమ్ ఇంకా కార్నేజ్ అక్కడ నుండి వెళ్ళిపోయాక స్పైడర్ మ్యాన్ టాక్సిన్కు ఒక సూపర్ హీరోయిక్ స్పీచ్ ఇస్తాడు. అంకుల్ బెన్ చెప్పిన మాటలు టాక్సిన్ కూడా చెప్తాడు. ఇంకా దాంతో టాక్సిన్ కూడా నిర్ణయించుకుంటాడు ఇక నుండి తన సింబియాటిక్ కోరికలను తగ్గించుకొని తన పవర్స్ను మంచిగా ఉపయోగించాలనుకుంటాడు. సో అలా మన టాక్సిన్ ఒక మంచి సింబియాటిక్గా మారతాడు. తన హోస్ట్ కూడా మంచివాడు కాబట్టి టాక్సిన్ కూడా మంచివాడిగానే ఉంటాడు. ప్యాట్రిక్ టాక్సిన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే టాక్సిన్ ఎంత మంచిగా ఉన్నా సరే తన జీన్స్ కారణంగా తను కూడా కొన్ని పనులు చేయాలనుకునేవాడు. అంటే మొదట్లో మన వెనమ్ అందరినీ తినాలనుకుంటాడు కదా, అలానే టాక్సిన్ కూడా అలాంటి పనులు చేయాలనిపించేది. కానీ ప్యాట్రిక్ తనను కంట్రోల్లో ఉంచేవాడు. ఇంకా టాక్సిన్కు మరియు ప్యాట్రిక్ మధ్య చాలానే డిస్కషన్స్ అయితే జరిగేవి. ఇంకా ఒకరోజు వీళ్ళిద్దరూ ఒక అగ్రిమెంట్కి అయితే వస్తారు. ప్రతిరోజు టాక్సిన్కు ఒక 2 అవర్స్ ఫన్ టైంను ఇచ్చేలా వీళ్ళిద్దరూ అగ్రిమెంట్ చేసుకుంటారు. ఈ 2 అవర్స్లో ప్యాట్రిక్ను టాక్సిన్ పూర్తిగా అదుపులోకి తీసుకొని తన పని తాను చేసుకుంటాడు. కానీ వీళ్ళ అగ్రిమెంట్ ప్రకారం ఈ టైంలో టాక్సిన్ ఎటువంటి చెడ్డ పనులు చేయకూడదు. సో ఈ విధంగా వీళ్ళిద్దరూ అగ్రిమెంట్ చేసుకుంటారు. ఇంకా టాక్సిన్ ఇంకా చిన్నపిల్లవాడే కాబట్టి తను ఎలా మంచిగా ఉండాలో ప్యాట్రిక్ తనకు నేర్పిస్తూ ఉండేవాడు. ఇంకా ప్యాట్రిక్ కూడా తన ఫ్యామిలీ దగ్గరికి తిరిగి వచ్చి టాక్సిన్ను వాళ్ళ ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేస్తాడు. అలా ప్యాట్రిక్ ఇంకా సింబయాటిక్ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు. ఇంకా కొంతకాలం తర్వాత టాక్సిన్ ఇంకా ప్యాట్రిక్ మంచి పనులు చేస్తున్న సమయంలో హెల్ రూలర్ అయిన బ్లాక్ హార్ట్ ప్యాట్రిక్ను చంపేసి టాక్సిన్ సింబయాట్ను యూజ్ చేసుకుని భూమిపై కూడా హెల్ను తీసుకురావాలని అనుకుంటాడు. అయితే తను అనుకున్న విధంగానే ప్యాట్రిక్ను చంపేస్తాడు. కానీ అతను అనుకున్నది జరగదు. ఇంకా టాక్సిన్ సింబయాటిక్ క్రైమ్ మాస్టర్ చేతిలోకి వస్తుంది. ఒకరోజు వెనమ్ను ఫాలో అవుతూ ఎడ్డీ బ్రోక్ ఒక ప్లేస్కి అయితే వెళ్తాడు. కానీ అక్కడ ఇరుక్కుపోయాడు. ఇంకా అక్కడే ఉన్న క్రైమ్ మాస్టర్ ఎడ్డీను టాక్సిన్తో బాండ్ చేస్తాడు. ఇంకా ఈసారి ఎడ్డీతో ఫామ్ అయ్యాక టాక్సిన్ లుక్ కూడా చేంజ్ అవుతుంది. మీకు ఇక్కడ డౌట్ అయితే వచ్చి ఉంటుంది, వెనమ్ అంటున్నావు మళ్ళీ ఎడ్డీ బ్రోక్ టాక్సిన్ బాండ్ అయింది అంటున్నావు అని.
గైస్ ఆ టైంలో కామిక్స్లో వెనమ్ స్పైడర్ మ్యాన్ ఫ్రెండ్ అయిన ఫ్లాష్ థామ్సన్తో బాండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఎడ్డీతో కలిసాక టాక్సిన్ వెనమ్ను చంపాలని కసితో ఉంటాడు. అయితే ఇక్కడ ఎడ్డీకు టాక్సిన్ మీద ఎటువంటి కంట్రోల్ ఉండదు. ఇంకొక ఫైట్లో వెనమ్ ఎడ్డీ ఇంకా టాక్సిన్ను వేరు చేసి టాక్సిన్ను మంటల్లో వేసేస్తారు. అయితే టాక్సిన్ అక్కడే ఉన్న ఎడ్డీను కూడా ఆ మంటల్లోకి లాగేస్తాడు. ఇంకా దీనివల్ల వాళ్ళు మళ్ళీ ఎలాగోలా తిరిగి ప్రాణాలతో బయటపడతారు. ఆ తర్వాత నుండి టాక్సిన్ మీద ఎడ్డీకు కంట్రోల్ లభిస్తుంది. దానిని మంచి పనుల కోసమే ఉపయోగించేవాడు. ఇంకా ఎడ్డీను ఒకరోజు FBI ఆఫీసర్స్ పట్టుకొని వాళ్ళను కార్నేజ్ను చంపేందుకు హెల్ప్ చేయమంటారు. ఆ ఆఫీసర్ టాక్సిన్కు ఒక కెమికల్ ఇస్తుంది. దీని కారణంగా ఆ ఆఫీసర్ బటన్ నొక్కినప్పుడు మాత్రమే టాక్సిన్ బయటకు రావడానికి వీలవుతుంది. అయితే ఈసారి టాక్సిన్ ఒక కొత్త లుక్లోకి చేంజ్ అవుతాడు. చూడడానికి కొంచెం ఏజెంట్ వెనంలానే ఉంటాడు. ఇంకా తర్వాత వెనం టాక్సిన్ను జునీలా అనే అమ్మాయికి ఇచ్చేస్తాడు. ఈ అమ్మాయి కార్నేజ్ కారణంగా ఇన్ఫెక్ట్ అయ్యి ఒక కొత్త సింబియాట్గా మారుతుంది. ఈమె మీద డార్క్ హోల్డ్ ప్రభావం కూడా ఉంటుంది. అంటే ఈమె చెడ్డదని కాదు. అయితే కార్నేజ్ యాన్షియంట్ ఎంటిటీ అయిన చేతన్ను తిరిగి బ్రతికించాలనుకుంటాడు. ఈ చేతన్ అనే క్యారెక్టర్ యాన్షియంట్ బ్లాక్ మ్యాజిక్ గాడ్ అని చెప్పొచ్చు. అయితే ఈ చేతన్ ఆపడం కోసమే జునేలాకు వెనమ్ టాక్సిన్ ఇచ్చేస్తాడు. ఇంకా చేతన్తో బ్యాటిల్ తర్వాత టాక్సిన్ మరో పిల్లోడితో బాండ్ అవుతాడు. ఆ పిల్లోడి పేరే బ్రెండ్ వాల్టర్స్. వీళ్ళిద్దరు బాండ్ అయిన తర్వాత కూడా మంచి పనులు చేస్తుంటారు. ఆ తర్వాత టాక్సిన్ ఇంకా బ్రెండ్ వాల్టర్స్ చేసే మంచి పనులు మనం మిగిలిన కామిక్స్లో చూస్తాం. సో ఈ విధంగా తను పుట్టినప్పటి నుండి టాక్సిన్ మంచి పనులు చేస్తుంటాడు. ఇది గైస్ ఈ మూవీలో కనిపించబోయే టాక్సిన్ సింబియాట్ యొక్క ఆరిజిన్. వెనమ్ ది లాస్ట్ డాన్స్ మూవీలో టాక్సిన్ మెయిన్ విలన్ అంటున్నారు. దీన్ని మనం ఇప్పుడే కన్ఫర్మ్ చేయలేము. మోస్ట్లీ సెకండ్ ట్రైలర్ వచ్చినప్పుడు సోనీ వాళ్ళే మెయిన్ విలన్ ఎవరనేది రివీల్ చేసే అవకాశం ఉంది. వెయిట్ చేసి చూద్దాం అసలు సోనీ వాళ్ళు ఏం చేస్తారని. ఇంకా ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.